నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ అన్వేష్ రెడ్డి గారి నాయకత్వం కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ మరియు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన కేబినెట్ సమావేశమై ఈరోజు కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా కిసాన్ కాంగ్రెస్ స్టేట్ చైర్మన్ అన్వేష్ రెడ్డి గారు మరియు ఆ బృందంతో కలిసి రైతులకు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం మొదటి నుంచి చెప్పిన విధంగా 2 లక్షల రుణమాఫీ 1, 2, 3 విడతల్లో ఆగస్టు 15 తారీఖు లోపు రైతు రుణమాఫీ చేయడానికి ఒక రేషన్ కార్డుపై 2 లక్షల రుణమాఫీని చేయడానికై ప్రభుత్వం ఏకగ్రీవంగా కేబినెట్ లో ఆమోదం తెలిపింది. ఈ ఆమోదానికి గతంలో 9.5 సంవత్సరాలు పరిపాలన చేసిన కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ దీనికి సమాధానం చెప్పడమే కాకుండా రుణమాఫీ చేస్తే సిద్దిపేట జిల్లాకు శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తా అన్నాడు. కానీ ఆ రాజీనామా పత్రం రేపు స్పీకర్ కు పద్ధతిలో ఇవ్వాలని హరీష్ రావుని హెచ్చరిస్తూ తప్పకుండా 15 తారీఖు 15 ఆగస్టు లోపు రుణమాఫీ అవుతుందని, అంతేకాకుండా రైతు భరోసాను కూడా ఏ విధంగా కంటిన్యూ చేయాలనో ఎకరాకు 7,500 ఇస్తున్నది ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని కేబినెట్ లో ఆమోదం తెలిపింది. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అన్న ప్రభుత్వం దానికి కూడా కట్టుబడి ఉండి మహిళలకు గృహిణి యజమానిగా ఉన్న మహిళా కుటుంబ యజమానికి 2,500 ఇవ్వడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకే జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, కిసాన్ కాంగ్రెస్ కార్యకర్తలు, సెంట్రల్ ఆర్గనైజేషన్స్ అన్ని కలిసి ఈ రోజు కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దీనిలో భాగంగా రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తూ కార్యకర్తలు, రైతులు సంక్షేమమే ధ్యేయంగా గతంలో ప్రభుత్వం చేసిన విధానం ఏం చేసిందో ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదనే విషయాన్ని రైతు పక్షపాతి ఎప్పటి నుంచో చెప్తున్న విధంగా రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వమే గతంలో రుణమాఫీ ఏకకాలంగా 76,000 కోట్లు భారతదేశంలో చేసింది. ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడానికి సంసిద్ధం వ్యక్తం చేసింది. కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక అకౌంట్ లో పడమే తర్వాయిగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షపాతి, ప్రజాపాలన గావిస్తుండు. ప్రభుత్వం ఏర్పాటు కాగానే ప్రజాభవన్ యొక్క కంచెను కూలగొట్టినట్టే ప్రజా సంక్షేమ పాలన చేపిస్తుండు. ఏది ఏమైనా ఈ 5 ఏళ్లే ధ్యేయంగా కాదు, వచ్చే 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ ధ్యేయంగా, కేంద్రంలో వచ్చే 5 ఏళ్లలో రాహుల్ గాంధీ ప్రధాని ధ్యేయంగా పనిచేస్తామని ఇక్కడి నుంచి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా రైతులకు 0 బిల్లును కూడా వెంటనే అమలు చేయడం జరిగింది. ఉచిత ఆర్టీసీ ప్రయాణం జరిగింది. ఇవన్నీ సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రైతులు, అదేవిధంగా గ్రామ శాఖ అధ్యక్షుడు, మండల పార్టీ అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు వీళ్ళ వాళ్ళ అనుసంధానంలో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రతి కార్యకర్త గల్లెగరేసుకొని తిరిగేటట్టు మన రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి క్యాబినెట్ మీటింగ్ లో నిన్న 2 లక్షల రుణమాఫీ, అదే విధంగా ఎందుకంటే డిక్లరేషన్ మన వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే రాహుల్ గాంధీ గారు డిక్లరేషన్ పాస్ చేసి 2 లక్షల రుణమాఫీ చేస్తాం, మాకు గవర్నమెంట్ వస్తాయని చెప్పడం జరిగింది. దాన్ని మాట తప్పక మడివే దింపక మరి రేవంత్ రెడ్డి గారు రాత్రి పగలు ఎంతో కష్టపడుకుంటూ 2 నెలలు ఎలక్షన్ కోడ్ వచ్చినా దాన్ని ఆలోచన చేసుకుంటూ ఎన్నో సంక్షేమ పథకాల గురించి, శ్రీరామ రక్ష అనే దాని గురించి చేస్తా ఉన్నాడు.
అదేవిధంగా మన ఉమ్మడి వరంగల్ జిల్లా భువనగిరి నల్గొండ వరకు కూడా మన బలరాం నాయక్ గారు, అదేవిధంగా కావ్య గారు, మన కిరణ్ కుమార్ గారు ముగ్గురు ఎంపీలను కూడా గెలిపించినటువంటి కార్యకర్తలు, ఓటర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఎందుకంటే మరి మనకు కాంగ్రెస్ పట్టు మన కాన్స్టిట్యూన్సీలన్నీ ఇదాన్ని మనం ఖచ్చితంగా కాపాడుకోవాలంటే మరి ఆరు వాళ్ళు గ్యారంటీలు దాని గురించి బస్సు ప్రయాణం కానీ గ్యాస్ కానీ కరెంటు బిల్లు కానీ అదేవిధంగా ఈ 2 లక్షల రుణమాఫీ కానీ రేపు కొద్ది రోజులనే ఆగస్టు 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 2 లక్షల రుణమాఫీ, ఆగస్టు ఎండింగ్ లో ఇకపై ఇండ్ల ముగ్గురు కార్యక్రమం కానీ అదేవిధంగా ప్రతి ఇంటికి రేషన్ కార్డు పెండింగ్ 10 సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు ఇవ్వనటువంటి మూర్ఖత్వ ప్రభుత్వాన్ని తరిమి కొట్టినటువంటి ప్రభుత్వం పక్కకు చూపి మరి ప్రతి ఇంట్లో రేషన్ కార్డు లేని వ్యక్తికి రేషన్ కార్డు, అదేవిధంగా 2500 పింఛని మహిళలకు అందరికి కూడా అత్తకు వచ్చినా కోడలు కూడా రావాలనే ఆలోచనతో 2500 పింఛని కూడా కార్యక్రమాన్ని కార్యక్రమం చేస్తుంది. అది ఎవరంటే మన ప్రతి గ్రామంలో ప్రతి బూత్ లో కూడా మన ఇంద్రమ్మ కమిటీ చేసి వాళ్ళ ద్వారానే మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే చెంతదాన్ని మన పార్టీగా అతీతంగా ఉండాలంటే మరి ఒక్క నిదర్శనం ఏంటంటే ఈ 2 లక్షల రుణమాఫీ కానీ 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నటువంటి శుభ సందర్భంగా నిన్న పొద్దున గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, టీడీపీలో కూడా వ్యవసాయ శాఖ మార్కెట్ మినిస్టర్ చేసినటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు స్పీకర్ గా చేసిండు. అదే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇట్లా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు చేస్తుందనే ఆలోచనతోటి నేను కూడా కాంగ్రెస్ పార్టీలో వస్తున్నానని నిన్ననే మరి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన కొడుకు భాస్కర్ రెడ్డి గారు కూడా నేనే మన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఎందుకంటే గత ఇటువంటి కార్యక్రమాలు చేస్తుండు 20 సంవత్సరాల దాకా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అనే నినాదాన్ని నిన్న ఆయన చెప్పినటువంటి విషయం అందరూ మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు ఏ పార్టీ అనుకుంటా ప్రతి కార్యకర్త ప్రతి పార్టీ లీడర్ కూడా మన కాంగ్రెస్ పార్టీ కిందకి వస్తేనే మనం సంక్షేమ పథకాలు ఖచ్చితంగా చేస్తాం, లేకపోతే చేయమనేది నినాదాన్ని మనం ప్రతి ఒక్క కార్యకర్త మరి బూత్ కమిటీ సభ్యులలో ఎట్లయితే మనం ఓట్లు వేయించినామో అట్లా ప్రచారం చేసి రానున్న రోజుల్లో మన కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలని మీ అందరినీ మన రైతులు బచ్చలపేట మండల కాదు జనగామ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా కానీ మన ఎంపీ భువనగిరి కాన్స్టిట్యూన్సీ రైతాంగం అందరి తరఫున మరి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. దీనికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ ఇంతతో చిన్న ఉపన్యాసం రైతాంగం అంతా ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మా మండలం నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే 2022 జూన్లో వరంగల్ ఫస్ట్ డిక్లరేషన్ రాహుల్ గాంధీతో ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తామని ఏ విధంగా మాట ఇచ్చిందో ఆ మాటను నిలబెట్టుకోవడం కోసమే నిన్న మంత్రివర్గం మొత్తం కూర్చొని నిర్ణయానికి వచ్చి ఎలాంటి షరతులు లేకుండా 31,000 కోట్ల రూపాయలు ఒకేసారి రుణమాఫీ చేయడానికి సిద్ధంగా ఉంది. ఆగస్టు 15వ తారీఖు లోపల చేస్తామన్నారు, ఇంకా ముందే అవుతా ఉన్నది. దీనికి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి హరీష్ రావు సమాధానం చెప్పాలి. రాజీనామా పత్రం రాసుకొని రేపు వాళ్ళ రైతుల అకౌంట్లో 2 లక్షల రుణమాఫీ అవుతున్న సందర్భాన్ని చూసి వెంబడే ఆయన రాజీనామా పత్రాన్ని గవర్నర్కి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన హామీలు ఇచ్చిందో అవన్నీ నెరవేర్చడం కోసమే మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాతనే 2 రోజులకే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, ఆ తర్వాత గ్యాసు, ఆ తర్వాత ఫ్రీ కరెంటు, ఏ విధంగా ఎన్నికల వాగ్దానాలు చేసిందో అవన్నీ ఒక్కొక్కటి అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నది, చేస్తా ఉన్నది. మీరంతా చూస్తూ ఉన్నారు. ఇంకా చేయాల్సింది ఒకటి ఉన్నది, రైతు భరోసా. దాన్ని కూడా నిన్న ప్లాన్ చేసింది గవర్నమెంట్. మొత్తం కూర్చొని ఒక 4 బాధ్యతలను విధి విధానాలు నిర్వర్తించడం కోసం ఏ విధంగా తయారీలో దానికి రూపకల్పన చేస్తా ఉన్నది. ఎందుకంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు రైతు భరోసా మేము ఏ విధంగా ఇస్తా ఉన్నామో రైతులకు ఇచ్చినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చిందో అవన్నీ లోటుపాట్లను జరగకుండా, ఎందుకంటే కొండలకు గుట్టలకు ఫామ్ హౌస్లకు అలాంటి వాటికి ఇవ్వకుండా నిజమైన రైతులకు నిజమైన సేద్యం చేసే రైతులకే 5 ఎకరాలుగా 10 ఎకరాలుగా ఎంతవరకు తీసుకోవాలనే నిర్ణయం తీసుకొని జనం పైసలు వృధా కాకుండా కుండల గుట్టలు కాకుండా నిజమైన రైతులకు ఇవ్వడం కోసమే సంవత్సరానికి 15,000 ఇవ్వడం కోసం సిద్ధంగా ఉన్నది. రేపు అది కూడా అమలు చేస్తుంది. దీని తర్వాత అదే కార్యక్రమం రైతు భరోసా ఉంటుంది. కాబట్టి మీరందరూ గుర్తించుకోవాలి. ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అమల్లో ఆ తర్వాత 2,500 మహిళలకు ఇస్తా ఉంటుంది. దాన్ని కూడా రూపకల్పన చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు
10 సంవత్సరాలు మనం టిఆర్ఎస్ ప్రభుత్వం చూసాం. ఏ గ్రామానికి వెళ్ళినా ఒక్క ఇల్లు కూడా కట్టినటువంటి పాపాన పోలేదు. ఇంతకుముందు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి పిల్లలు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడున్నా కానీ ఏ ఊరికి వెళ్ళినా కానీ కనీసం ఎంత చిన్న విలేజ్ అయినా ఒక 10 నుంచి 20 ఇళ్ల వరకైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టించింది. రేపు కూడా ఇక్కడ అర్హులైన వారు ఎవరైనా ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉంటే 5 లక్షలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇప్పటికైనా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ విధంగా మాటలు ఇచ్చిందో ఆ మాటలు నిలబెట్టుకోవడం కోసం ప్రభుత్వానికి ఎంత ఇబ్బందులు అయినప్పుడు కూడా దాన్ని నెరవేర్చడం కోసమే, ప్రజలకు సంక్షేమం చేయడం కోసమే ముందున్నది. కాబట్టి ఈ సంక్షేమ కార్యక్రమాలు కనుక అమలు చేసినట్టయితే ఇంకొక 15-20 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. మరొకసారి మా మండలం నుంచి మా మండల రైతుల పక్షాన మరొకసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మకం అంటే కాంగ్రెస్ పార్టీ అని మరొకసారి నినాదాన్ని నిన్న నిజం చేసి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ ఏకకాలం చేస్తామని ప్రకటన చేయడం అందరికీ శుభ సందర్భం. అలాగే దాదాపుగా 20 సంవత్సరాల క్రితం మా దివంగత ముఖ్యమంత్రి గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఏకకాలంలో ఇచ్చిన మాట ప్రకారం 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండు. గత 10 ఏళ్ల కాలంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కనీసం మిర్చిని కూడా మాఫీ చేయలేకపోయినరు. అదే మా ప్రభుత్వంలో ఇలా 2 లక్షల మాఫీ చేస్తున్నాము. అలాగే కేంద్రంలో 10 సంవత్సరాలు పాలించినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా లక్షల కోట్లు బడా పారిశ్రామికవేత్తలు చేసి తప్పించి రైతులకు గుర్తుకంటే ఒక హామీ చేయను, ఒక హామీ కూడా మాఫీ చేయలేకపోయిండు. కేవలం 2,000 ఇచ్చేసి పిఎం కిసాన్ అని చెప్పేసి డబ్బా కొట్టుకుంటున్నారు. ఆ డబ్బా కనీసం ఒక మసాలా బస్తా కూడా 2,000 తోటి, అంటే 6 నెలలకు 2,000 ఇస్తే. అలాంటి మా ప్రభుత్వం ఇవాళ 2 లక్షల రుణమాఫీ అనేది మామూలు ముచ్చట కాదు. అట్లాగే వరి కూడా బోనస్ ఇస్తామండి. ఇవన్నీ నిజానికి కాంగ్రెస్ పార్టీ నమ్మకం అనేది మరొకసారి యావత్ ప్రజానికానికి గుర్తు చేసినందుకు ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు.